6 దశాబ్దాలు గడిచిపోయినా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా, పండిత పామర అంతరం లేకుండా, ఏ వేళైనా ఏ చోటైనా అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తూ కన్ను తిప్పకుండా చేసేటువంటి ఓ మనోహర దృశ్య కావ్యం మాయాబజార్. మాయాబజార్ తెలుగు చలనచిత్ర రంగంలో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి సినిమా. ఈ చిత్రం ఆంధ్రదేశం అంతటా కూడా 1957 మార్చి 27వ తేదీన విడుదలై అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది. మార్చ్ 1924 నాటికి 67 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయినా ఇంకా 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 మనందరి దృష్టిలోనూ ఫ్రెష్గానే ఉంటుంది. విషయం ఏమిటంటే, మందసం ఓపెన్ చేస్తుంది శశిరేఖ. ఆ మందసంలో నుంచి సడన్గా అభిమన్యుడు కనిపించేసరికి ఉలిక్కిపడిన శశిరేఖ చూపించే హావభావ విన్యాసాలు, కనులు కనుబొమ్మలతో చేసే చిలిపి శృంగార అభినయాలు అద్భుతం, అమోఘం. హృదయమైన గీతాన్ని విందాం. నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలిచినది, నీవేనా నా మదిలో నిలిచి హృదయం కలవరపరిచినది అనే గీతం విందాం. చిత్రం మాయాబజార్ 1957 సంవత్సరంలో విడుదలైంది. పింగళి రచన, స్వీయ సంగీత సారథ్యంలో లీలతో కలిసి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆలపించిన గీతాన్ని ప్రస్తుతం మన ముందు గానం చేస్తున్న వారు శ్రీ వెంకటేశ్వర్లు మరియు శ్రీమతి సౌజన్య. నీవేనా నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయం కలవరపరచినది, నీవేనా నీవే నన్ను తలచినది, నీవే నన్ను పిలచినది, నీవే నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవే కలలోనే ఒక మెలకువగా, ఆ మెలకువలోనే ఒక కలగా, కలలోనే ఒక మెలకువగా, ఆ మెలకువలోనే ఒక కలగా, కలయో నిజమో వైష్ణవమాయో తెలిసి తెలియని అయోమయములు, నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేనా కన్నుల వెన్నెల కాయించి నా మనసున మల్లెలు పోయించి, కన్నుల వెన్నెల కాయించి నా మనసున మల్లెలు పోయించి, కనులను మనసును కరిగించి మై మరపించి నన్నలరించి, నీవే నన్ను తలచినది, నీవే నన్ను పిలచినది,